ఈరోజు అయితే పసుపు తీస్తున్నా. ఇగో చూడండి, పసుపు అంతా ఒడిపడిపోయింది అనమాట. ఇలా ఒడిపడిపోయిన తర్వాత మనం పసుపు తీసుకోవడమే. అంటే ఎక్కువేమీ ఊరలేదు అనుకుంటున్నా. గడ్డలు చెట్లు ఎందుకంటే ఎక్కువ పెరగలేదు అనమాట. ఎంత వస్తుందో చూద్దాము. బాగానే వచ్చింది, పర్లా. పసుపు ఎన్ని గడ్డలు, 8 9 ఉన్నాయి. ఇవన్నీ లేపుదాం ఈరోజు. ఎన్ని గడ్డలు వస్తాయో చూడండి. కట్ అయిపోయినాయి గడ్డలన్నీ, లోపలికి ఉన్నాయి. చూద్దాం ఎంత వస్తుందో. ఇదైతే బాగా ఊరింది మంచిగా. ఇలా వచ్చింది. ఇంక ఇదంతా కడిగి శుభ్రం చేద్దాం. ఎంత ఇద్దో చూద్దాం వెయిట్. పసుపు కడగాలి. కడిగి కట్ చేసి దంచి మిక్సీ వేసుకుంటే ఆరబెట్టి చాలా బాగుంటుంది అనమాట. కానీ నాకు ఎందుకో పెరగలేదు, అంత బాగా రాలేదనిపించింది. చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరింత నాటితే ఈ ఏర్లన్నీ తీసి దాంట్లో వేస్తే మనకు మళ్ళీ దుంపలు వస్తాయి అన్నమాట. ఒక్కసారి పెట్టుకుంటే ఇంకెప్పటికీ ఎన్ని రోజులైనా పసుపు వస్తూనే ఉంటుంది మనకి. తినొచ్చినాయి. ఏమంత ఎక్కువేం ఊరలేదు అనమాట. గడ్డ బాగా లావు చెట్టు పెరగలేదు, ఎందుకో బలం లేక ఏమో, అందుకని కొన్నే వచ్చినాయి. సర్లే, ఇదైనా ఇంట్లోకి దేనికన్నా పేస్ట్ ప్యాక్ కట్టుకు వాడుకోవచ్చు.